పప్పుచారు అనేది మనం రెగ్యులర్గా ప్లెయిన్ రైస్లో కానీ లేదంటే డైరెక్ట్గా ప్లెయిన్ రైస్ని పప్పుచారుతో కలిపి కానీ తీసుకుంటాం. ఈరోజు హెల్తీ ఫుడ్గా అలవాటు పడిపోయి మనకి కొర్రలు అనేది మార్కెట్లో దొరుకుతుంది. కొర్రలతో మనం పప్పుచారు అంటే బిస్మిల్లా బాత్ అంటుంటామండి. కొర్రలతో పప్పుచారుతో మనం రైస్తో చేస్తే పప్పుచారు అన్నం అంటాము. కొర్రలతో చేస్తున్నాం కాబట్టి దీన్ని కొర్రలు పప్పుచారు చేద్దామండి ఈరోజు. ఫ్రెండ్స్ విన్నారు కదా, ఈరోజు మన వాచ్ టేస్ట్లో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కొర్రల పప్పుచారు. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి గారు, ఇంగ్రీడియంట్స్ చెప్పేసి. ఓకే అండి. ఉడికించిన కొర్రలు, పప్పు, సాల్ట్, ఆవాలు, జీరా, టమాటో, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, పసుపు, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, చింతపండు పులుసు, ఆయిల్, కాజు. సో కొర్రల పప్పుచారుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రాసుకున్నారు కదా, మరి ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. పండు గారు స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. స్టవ్ వెలిగించేద్దాం. దీనికి మనం పప్పు అలాగే కొర్రలు రెండు బాయిల్ చేసి పెట్టుకుంటే కనుక ఈ ఐటమ్ అనేది రెడీ చేసుకుని ప్రిపేర్ చేసుకుని చాలా ఈజీ అండి. మనకి పప్పు రెడీగా ఉంటుంది కాబట్టి పప్పు చారు పెట్టుకొని దానిలో కొర్రలు యాడ్ చేసేసుకుంటే బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి జస్ట్ దానిలో వేసి కొద్ది గరం అయిన దాకా మనం కలుపుకొని తీసేస్తే కనుక ఇది జల్దీ అయిపోతుంది. ఓకే, మనకి పప్పు ఆల్మోస్ట్ ఉడకబెట్టి పెట్టుకుంటాం. అలా కాకుండా పప్పుచారు చేసిన తర్వాత కొర్రలని డైరెక్ట్గా కూడా చేయొచ్చు. ఇది టూ డిఫరెంట్గా మనకి ఒక్కొక్క స్టైల్లో చేయాలి. ఒకటే స్టైల్ కాకుండా 2-3 స్టైల్లో చేయొచ్చు. కొంతమంది ఒకే కర్రీని తీసుకొని రకరకాలుగా చేస్తుంటారు. ఒకసారి ఇంకేదన్నా ఒక ఎగ్జాంపుల్ ఒక ఎగ్ ఉందనుకోండి, ఒకసారి అచ్చంగా ఉల్లిపాయ చేస్తాం, ఒకసారి అండా బుజ్జి చేస్తాం, ఒకసారి టమాటో చేస్తాం. ఇట్లాగే మనం ఈ కొర్రలను తీసుకున్నాం కాబట్టి పప్పుచారు మనం ఇప్పుడు బాయిల్ చేసి మరీ చేస్తున్నాం. అది అలా కాకుండా కొర్రలను పచ్చి మంచిగా వాష్ చేసుకొని కొర్రలతో చేసేటప్పుడు చాలా జాగ్రత్త. దీనిలో సన్నగా రాయి అనేది ఉంటుందండి. అది మనం వాష్ చేసుకునేటప్పుడు దాన్ని అబ్జర్వ్ చేసి చూసుకొని చేసుకుంటే కనుక అది మనం తింటున్నప్పుడు, ఎందుకంటే మరి కొర్రలు చిన్నగా ఉంటాయి కాబట్టి తింటున్నప్పుడు ఆ రాళ్ళు అనేది మనం దాంట్లోకి వెళ్ళి తీయలేము, మరి ఇసుకగా అనిపిస్తుంది. అలా కాకుండా ఉండాలంటే వాష్ చేసుకునేటప్పుడు చూసుకొని వాటిని సాఫ్ చేసుకొని తీసుకుంటే బాగుంటుంది. అట్లా పప్పుచారు చేసుకొని డైరెక్ట్గా కొర్రలు నానబెట్టుకొని వాష్ చేసి పెట్టుకొని డైరెక్ట్గా పప్పుచారులు వేసి కూడా దీన్ని మనం చేసుకోవచ్చు. ఓకే, మనకు పెంకు వేడైంది. దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. దీనిలో ముందు కొద్దిగా కాజుని ఫ్రై చేసి తీసేసుకుందాం అన్ని. మనం కాజు ఫ్రై చేసుకుంటే కనుక పప్పుచారు పైన మనం గార్నిష్ కోసం వేసుకుంటే అది తింటున్నప్పుడు మనకి క్రిస్పీగా ఉంటుంది. సో ఫస్ట్ అంటే ఇవి జస్ట్ అలా వేయించుకొని పక్కన పెట్టుకొని పైన వేసుకుంటే కనుక తింటున్నప్పుడు క్రిస్పీగా ఉంటుందని. అవునండి. ఓకే, మనకి వేయించిన కాజు ఉంటే కనుక డైరెక్ట్గా పైన చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, ఫ్రై అయిపోయి తీసేసుకుందాం. ఓకే, యా. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు, జీరా, ఓకే, కొద్దిగా పచ్చెనగపప్పు, ఓకే, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, కొద్దిగా మినప్పప్పు, కరివేపాకు. దీనిలో మరి మనం పోపు అనేది ఎక్కువగా పెట్టుకొని అవసరం లేదండి. ఎందుకంటే మనకు ఆ రైస్ అనేది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా పోపు పెట్టుకుంటే సరిపోతుంది. అది తింటున్నప్పుడు అక్కడక్కడ మనకి క్రిస్పీగా, మరి ఎక్కువగా పెట్టుకున్నా కానీ తింటున్నప్పుడు మొత్తం కూడా అవే రాకుండా లైట్గా ఉంటే సరిపోతుంది. ఓకే, ఇందులో మనం ఆనియన్స్ని మరీ పెద్దగా కాకుండా ఇలా స్కూప్స్ టైప్లో మీడియంగా కట్ చేసి యాడ్ చేసుకున్నాం. ఓకే, ఇలా ఉంటే కనుక మనకు ఆ రైస్తో పాటు తింటున్నప్పుడు మంచిగా టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే, అట్లాగే టమాటో, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను దీనిలో. ఓకే,
టొమాటోస్ అలాగే ఆనియన్స్ ఒకటే సైజులో కట్ చేసుకున్నాము, అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం. సో అంటే మొత్తానికి కలిపి సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసారా లేకపోతే కొద్దిగా యాడ్ చేస్తున్నామండి. ఓకే, కొద్దిగా పసుపు, గ్రీన్ చిల్లీ పేస్ట్. మనం పసుపు అనేది పప్పులో మనం బాయిల్ చేసేటప్పుడు లైట్గా యాడ్ చేసుకుంటాం కాబట్టి మరీ ఎక్కువగా పసుపు లైట్గా చూసి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ దానిలో ఎక్కువగా పసుపు వేసేసుకున్న తర్వాత మనం దీనిలో కూడా పసుపు యాడ్ చేస్తే కనుక మరి అది పచ్చగా అయిపోతుంది. అలా కాకుండా చూసుకొని యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు చింతపండు పులుసు అన్ని సో చింతపండు పులుసు యాడ్ చేసేసుకున్నాం. సో అంటే ఎవరి పులుపుకి ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. టొమాటోస్ కూడా యాడ్ చేసాం కాబట్టి చింతపండు పులుసు కొంచెం చూసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది కదా. అవును, మరీ ఎక్కువగా తిక్కుగా కాకుండా అంటే మనం పలసగా తీసుకున్నాం కాబట్టి క్వాంటిటీ ఎక్కువగా కనిపించింది. అదే మనం తిక్కుగా తీసుకుంటే కానీ ఎంత అవసరం లేదండి, ఒక 2-3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఓకే, దీన్ని మనం చింతపండు పులుసు పోసిన తర్వాత పప్పుచారు మనం డైరెక్ట్ చేసుకున్నా లేదంటే ఇలాంటి పప్పుచారు అనేది చేసినా కానీ కొద్దిగా అనేది ఆ పులుపును అనేది ఉడికించాలి విడిగి. ఇలా మనం సాల్ట్ వేసుకున్న తర్వాత చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత మసాలాలన్నీ యాడ్ చేసుకొని ఉడికించాలి. ఉడికిస్తే కనుక దానిలో ఉన్నది ఆ పులుపు అనేది మంచిగా మరుగుతుంది. కొద్దిగా ధనియా పౌడర్, అలాగే కొద్దిగా కొత్తిమీర. యా, సో అంటే ఇలా సరిపోతుంది. కొంచెం వాటర్ ఏమైనా యాడ్ చేసుకుంటారు తర్వాత? మనం ఇందులో పప్పు యాడ్ చేయలేదండి, పప్పు యాడ్ చేసిన తర్వాత కంపల్సరీగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటాం. ఓకేని, మనం పప్పు కూడా దీన్ని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న పప్పు కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేసేసినాం. మనం ఏ పప్పు అయినా యూజ్ చేయొచ్చు కదా, ఈ కొర్రలు యూజ్ చేసేటప్పుడు పప్పు. దీనిలో కందిపప్పు 1 కప్లో మనం కందిపప్పు తీసుకుంటే 1/2 కప్ పెసరపప్పు తీసుకుంటే సరిపోతుందండి. దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, ఈ విధంగా మనకి మరీ ఎక్కువగా తిరిగా కాకుండా ఇలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో ఉడికించి పెట్టుకున్న కొర్రలను కూడా యాడ్ చేసేసుకున్నాం. మరి సో కొర్రలు మనకి ఉడకడానికి రైస్ లాగా ఫాస్ట్గా అవ్వవు కదా, సో టైం పడుతుంది. మనం ఇందాక సాల్ట్ తగ్గించేసుకున్నాం కాబట్టి కొర్రలు వేసిన తర్వాత కొద్దిగా చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అసలు కొర్రలు అనేది చాలా హెల్దీ ఫుడ్ అండి, డైట్కి ఇవి హెల్దీగా ఉంటాయి. అట్లాగే ఇవి రెగ్యులర్గా తీసుకున్నా కానీ ఆ టేస్ట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో మనం చేసుకుంటే కనుక హెల్దీగా ఉంటుంది, అలాగే మనకి డైట్ కూడా కంట్రోల్ అవుతుంది. ఓకే, సో ఎస్ అఫ్ కోర్స్ చాలామంది ఈ రోజుల్లో రైస్ తింటే లావ్ అయిపోతారు అని ఈ కొర్రలనే తెచ్చుకొని ఆ రైస్ క్వాంటిటీ ఎంతైతే తింటారో దాని బదులు కొర్రలు 1 కప్ తింటే సరిపోతుంది అన్నట్టు కొర్రలు తింటారు. సో మేబీ అది తెలియని వాళ్ళు ఏం చక్కగా అలా కూడా పాటించేసేయచ్చు అప్పుడు ఈ కొర్రల పప్పు చారుతో. ఇంకా మనం సాల్ట్ అనేది తక్కువ వేసుకున్నాం, ఎందుకంటే సాల్ట్ వేసిన తర్వాత మనం పప్పు యాడ్ చేసినాం, అలాగే చింతపండు పులుసు యాడ్ చేసినాం, ఇంకా వాటర్ కూడా యాడ్ చేసినాం. అంటే మనం ముందు ఏదైతే సాల్ట్ యాడ్ చేసుకున్నామో ఆనియన్ టమాటో కుక్ అవడానికి తొందరగా సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ఇంకొద్దిగా సాల్ట్ కూడా మనం ఇందులో యాడ్ చేసుకున్నాం. అగైన్ కొద్దిగా కొత్తిమీర, ఓకే, మరి ఎక్కువగా తిక్కిగా కాకుండా ఇలా కొద్దిగా వాటర్గా ఉంటే మనకు తింటున్నప్పుడు బాగుంటుంది. అంటే కొద్దిసేపు ఆగిన తర్వాత ఎలాగో కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి మనం చేసుకునేటప్పుడు కొంచెం లూజ్గా చేసుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది. ఓకే అండి, మనకి రెడీ అయిపోయింది. ఒక బౌల్లో తీసేసుకుందాం. యా, ఓకే అండి, ముందు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజుని ఇందులో యాడ్ చేసుకున్నాం. ఓకే, వేడిగా కొర్రల పప్పు చారు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి.
సో ఎస్ వేడివేడిగా కొర్రల పప్పుచారు రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేద్దాం. సో ఇంత పెద్ద బౌల్లో టేస్ట్ చేయడం కొంచెం కష్టం కాబట్టి మనం కొంచెం చిన్న బౌల్లో తీసుకుందాము, అలా టేస్ట్ చేసుకుందాము. సో ఎస్ అయినా ఇప్పుడు టేస్ట్ చేద్దాం. వావ్, సూపర్గా ఉంది. చాలా టేస్టీగా ఉంది. యాక్చువల్గా గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసాం కదా మనం, చూడడానికి నార్మల్గా అనిపించింది కానీ స్పైసీగా పులుపులుగా టేస్టీగా వావ్. మొత్తానికి కొర్రలతో పప్పుచారు అంటే కొర్రల పప్పుచారు వాట్ ఏ టేస్ట్ అనిపించింది. మీరు కూడా ట్రై చేసేయండి. సో పండు గారు సూపర్ అండి, మంచి టేస్ట్ని ఈరోజు పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చేశారు కదా ఈరోజు వాట్ ఎయిట్ టేస్ట్లో 2 డిఫరెంట్ రెసిపీస్. సో ఫిష్ ఫింగర్ రోల్ అండ్ అలాగే కొర్రల పప్పుచారు చాలా బాగుంది కదా, చాలా బాగున్నాయి. అఫ్కోర్స్ కథ అంటే మీకు తెలీదు, ఎందుకంటే తిన్నదాన్ని నేను కాబట్టి నాకు ఒక్కదానికి టేస్ట్ తెలుసు. చాలా బాగున్నాయి, వాట్ ఏ టేస్ట్ అనిపించినాయి. మీరు కూడా ట్రై చేసేయండి. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచులతో కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్.